బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి. నమస్తే సిరి. సో చాలా వరకు అందరూ కూడా ఎవరైతే 5 AM ప్రేయర్ మీ దగ్గర గైడెన్స్ తీసుకొని వాళ్ళు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా కూడా 5 AM ప్రేయర్ ఒక ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడం కావచ్చు, అది ఎలా చెయ్యాలి అన్న గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అసలు దాని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది మేడం? జనరల్గా తెల్లవారుజామున లెగిస్తే చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పగా విన్నాము. మనం లెగిస్తే కూడా ఆ రోజు వచ్చే డిఫరెన్సెస్ ఏంటో మనకు అర్థమవుతుంటాయి. ఈ 5 AMలోని అంటే ఖచ్చితంగా 5 o'clockకి మనము ఒక ప్రేయర్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లంటే 5కి ఒక డిసిప్లైన్ అనేది నేర్చుకుంటాం. ఫస్ట్ థింగ్, డిసిప్లైన్ మేక్స్ మెనీ థింగ్స్. అంటే మన లైఫ్లో ఎన్నో చేంజెస్ రావడానికి ఈ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పనిని సరిగ్గా అదే టైంకి రోజు చేయటం మొదలు పెట్టడం వలన మన జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి, చోటు చేసుకుంటాయి కూడా. మన ఆలోచన విధానం కానీ, మన ప్రవర్తన విధానం కానీ, మన నడవడిక కానీ ఏదైనా చూసుకోండి, మన స్థితిగతులు కూడా. ఈవెన్ మనం ఒక డిసిప్లైన్గా ఈ టైంకి మనం ఈ పని చెయ్యాలి, ఈ టైంకి ఇక్కడ ఉండాలి, ఈ టైంకి ఇది వర్క్ చేయాలి అని మనం డిసిప్లైన్ అనేది ఫాలో అయినట్టయితే లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. ఒక 1 week మనం డిసిప్లైన్గా ఒక పనిని కానీ మనం చేసినట్లయితే అందులో సక్సెస్ అనేది పొందుతూ ఉంటాం. అలాగే ఈ 5 AMకి అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయం అనమాట. ఈ 5 AMకి ఖచ్చితంగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. ఆ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. బ్రహ్మ ముహూర్తంలోని, అది కూడా 5 గంటలకి పంచభూతాల యొక్క శక్తిని తీసుకుంటూ విశ్వంతో కాసేపు ఒక 5 minutes లేదా ఒక 10 minutes ఓపెన్గా మనం మాట్లాడుతూ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అనమాట. అంటే ఆ విశ్వంతో మనం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, మన యొక్క యాటిట్యూడ్స్ అన్ని ఏ విధంగా మనం మార్చుకోవాలని అనుకుంటున్నాం, మనకి ఏం కావాలి అనేది మనం ఎక్స్ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ వర్క్ ఖచ్చితంగా జరుగుతుందని నేనైతే పూర్తిగా విశ్వసిస్తుంటాను. అంటే మనం ఈ టైంలోని మనం స్కైని చూస్తూ, పంచభూతాలు అన్నటువంటివి ఏంటి, భూమి, నిప్పు, నీరు, ఆకాశం, వాయు, ఆకాశం కదా. సో ఈ 5 యొక్క ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. ఎవరైతే నేచర్ని ఇష్టపడతారో, ప్రకృతితో అనుసంధానమై ఉంటారో, పంచభూతాల యొక్క శక్తిని పొందడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారనమాట. సో ఈ పంచభూతాల యొక్క శక్తి మనలో కూడా నిక్షిప్తమై ఉంటుంది కదా. ఈ పంచభూతాల యొక్క శక్తి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ చక్రాస్ అని మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో అవి కూడా పంచభూతాల యొక్క శక్తిని కలిగి ఉన్నాయి. సో 5 ఈ 5 AMకి మనం కానీ లేచినట్లయితే ఒక 5 affirmations యూనివర్స్తోని ఎగ్జిబిట్ చేయగలిగినట్లయితే ఆ ఎనర్జీ చాలా బాగుంటుంది. ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇది టోటల్గా మనకి బిలీవ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మి ఒక పని చేయటం మొదలు పెడతావో, ఆ ఎంత ఇబ్బంది అయినా కూడా ఆ నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఉంటావో, ఆ నమ్మకం యొక్క రిజల్ట్ అనేది నీకు అతి తొందరలో దొరుకుతుంది కదా. మనం చూడండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా స్వామి నీకు ఇది వేస్తాను హుండీలోని, నా పని క్లియర్ అయితే. ఎందుకంటున్నాము? నమ్మకం. అది అయినా అవ్వకుండా మనం అది అవుతుంది అనేటటువంటి బిలీవ్ సిస్టంతో మనం చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని, అంటే మన చేతిలో లేనప్పుడు అది భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు అని మనం నమ్ముతున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే ఈ విశ్వం మనకి ఖచ్చితంగా మనం అనుకున్నది మనకి ఇస్తుంది అని. ఇవ్వడానికి ఏంటి కావాలి? మనకి నమ్మకం కావాలి. ఆ 5 o'clockకి మనము మన యొక్క ఆలోచనలు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్లెజెంట్ అట్మాస్ఫియర్, నో డిస్టర్బెన్సెస్ ఆ టైంలోని. మనిషి కూడా ఏంటంటే నైట్ నిద్రపోయి ఉంటాడు కాబట్టి పొద్దున్నే ఫ్రెష్ మైండ్తో ఉంటాడు. ఎటువంటి పొలిటికల్ డిస్ట్రాక్షన్స్ మైండ్లో ఉండవు. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాడు. ఈ టైంలో నేనైతే అందరికీ ఏం చెప్తానంటే, మీ బాల్కనీలో కానీ లేదా టెర్రస్ మీదకి వెళ్ళి కానీ మోకాళ్ళ మీద చక్కగా ఇదే ప్యాటర్న్ ఎందుకు చెప్తానంటే, మన భగవద్గీత బుక్ చూసినట్లయితే మీరు, గీత అనేది మనకి అర్జునుడు యొక్కకి గీతోపదేశం చేస్తాడు.
మన లైఫ్ చేంజ్ అవ్వడానికి భగవద్గీత అనేది ఒక మంచి బుక్ అన్నమాట. అందులోని అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. చేసే టైంలో అర్జునుడు అడిగేటటువంటి ప్రతి మాట కూడా, తను చెప్పే ప్రతి వర్డ్ కూడా ఎంత నమ్మకంగా చెప్తాడంటే ఆ కృష్ణుడిని పూర్తిగా నమ్ముతాడు. అంటే తను నమ్మడం వల్ల తనలో ఉన్న భయాలను తను పోగొట్టుకున్నాడు. తను యుద్ధం చెయ్యను, నేను నా వల్ల కాదు అని చెప్పినటువంటి అర్జునుడు కృష్ణుడు చెప్పినటువంటి బోధనలకు ఏం చేశాడు, తను పూర్తిగా నమ్మి అంతా తనకే అప్పచెప్పేస్తాడు. సో ఇక్కడ కూడా అటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో ఖచ్చితంగా ఆ నమ్మకం ఎప్పుడు కూడా పాడవుతుంది. ఆ నమ్మకానికి తగిన రిజల్ట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఆ 5 AM మీరు బయటకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోండి. మోకాళ్ళ మీద కూర్చొని జస్ట్ పాదాలు, వెనకాల పాదాలు ఇట్లా క్రాస్ చేసుకోండి. జస్ట్ హ్యాండ్స్ నుండి ఇట్లా పెట్టుకోండి. ఒకవేళ నేను కింద కూర్చోలేనండి, అక్కడ నా వల్ల కాదు అన్నప్పుడు యూ కెన్ సిట్ ఆన్ ఏ చైర్. బట్ ప్యూర్ హార్ట్తోని విశ్వంని నమ్ముతున్నాను అనేటటువంటి నమ్మకంతో నువ్వున్నావు నాకు, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు ఎప్పుడు ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో మీరు చేయడం స్టార్ట్ చేయండి. 5 ఎఫర్మేషన్. నేను ఈ విశ్వాన్ని నమ్ముతున్నాను, ఈ విశ్వంతో మమేకమై ఉన్నాను, అన్నీ నీవే, అంతా నీవే, నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత. అర్జునుడు చెప్తాడు, బావా అన్నీ నువ్వే, అంతా నువ్వే, సర్వం నువ్వే, నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే నన్ను ముందుకు నడిపిస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞత. నాకు ఎప్పుడు ఏది కావాలో నేను ఏం అడగను. ఎందుకు అడగను? నీకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, నాకు ఏది కావాలో కూడా నీకు తెలుసు. సో నాకు కావాల్సిన ప్రతి దానిని సకాలంలో నాకు అందించిన ఈ విశ్వానికి కృతజ్ఞత. ఈ 5 నండి నిజంగా లైఫ్ని చాలా మారుస్తాయి. మనము ప్రత్యేకించి ఏది అడగట్లేదు, ఎందుకంటే నీకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక సన్ కానీ, డాటర్ కానీ, ఫాదర్ని కానీ, మదర్ని కానీ ఎంత నమ్ముతారు, ఎంత విశ్వాసంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు, నేను అడగక్కర్లేదు, నాకేం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తారు. నాకు ఎప్పుడు ఇస్తారు, నాకు ఎప్పుడు అది అవసరమో అప్పుడు నాకు ఖచ్చితంగా ఇస్తారు అనే నమ్మకం ఉంటుంది. సో అదే నమ్మకాన్ని ఇక్కడ విశ్వం మీద పెట్టండి. నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో దానిని నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞత. సో నేను ఇప్పుడు నాకు ఇది ఇచ్చేయని నేను అడగను, కానీ ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నావు, ఎప్పుడు నాకు అది అవసరం ఉంటుందో అప్పుడు నువ్వు నాకు అది ఖచ్చితంగా ఇస్తావు అని చెప్పి నమ్ముతున్నానని చెప్పేసి ఈ ఎఫర్మేషన్స్, ఈచ్ ఎఫర్మేషన్ 3 times కొద్దిసేపు అది చేసినట్టయితే యూ ఫీల్ వెరీ రిలాక్స్. దాంతోపాటుగా ఈరోజు నేను చాలా శక్తివంతంగా ఉన్నాను, నేను చేసే ప్రతి పనిలో నీ సహాయ సహకారాలను పొందుతున్నాను, నువ్వు నాలోనే ఉన్నావు, నేను చేసే ప్రతి పనిలోనే నువ్వు ఉన్నావు. దాని ఆంతర్యాన్ని మీరు గమనించుకున్నట్లయితే మనిషికి ఎప్పుడు కూడా తన నేచర్ని తను తెలుసుకొని తనలో ఉన్నటువంటి ఎనర్జీని తెలుసుకోగలిగినప్పుడు ఏదైనా సాధించగలుగుతాడు. అన్లెస్ అండ్ అంటిల్ తను డిపెండ్ అయిపోతున్నాను ఒకళ్ళ మీద అనుకునే దానికన్నా తనలోనే ఒక శక్తి ఉంది, అదే విశ్వశక్తి అనేది ఉంది అని నమ్మినప్పుడు ఏదైనా అచీవ్ చేయగలుగుతాడు. సో ఈ ఎఫర్మేషన్స్ని కంటిన్యూస్గా ఒక 21 days మార్నింగ్ ఎగ్జాక్ట్ 5 o'clock చేశారంటే మాత్రం మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా పొందుతారు. అంటే ఖచ్చితంగా పొందుతారు ఇన్ ద సెన్స్ ఏంటంటే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ అవకాశాలు మీరు సద్వినియోగపరచుకోవాలి. ఆ అవకాశాలని సద్వినియోగపరచుకోగల ఎనర్జీ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది, ఆల్రెడీ మీకు ఉంది. కానీ దాన్ని ఎన్హాన్స్ చేయాలి అని అంటే కొంచెం సాధన అనేది కావాలి. కొంత డిసిప్లైన్గా మీరు ఆ పనిని చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుందండి. సో దాని గురించి 4 టెక్నిక్స్ని పెట్టి ఒక క్లాస్ పెట్టింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.